ఇందు గలదందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలదు. అదే మనం రోజు వాడే ప్లాస్టిక్. మనుషుల్లోనూ, మనం పీల్చే గాలిలోనూ, నేలపైనున్న జంతువుల్లోనూ, నీటిలో ఉన్న జలచరాల్లోనూ అన్నిట్లోనూ ఆవహించింది. కర్నూలు డిస్టిక్ చెందిన డిఆర్డిఓ సైంటిస్ట్ డాక్టర్ కె వీరబ్రహ్మం గారు ప్లాస్టిక్ వల్ల మనుషులు, జంతువులు చనిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. దాంతో వారు ఎన్నో రీసెర్చ్ల తరువాత ప్లాస్టిక్ బ్యాగ్స్ కి ప్రత్యామ్నాయంగా బయోపాలిమర్స్, కార్న్ స్ట్రాచ్ అండ్ కొన్ని అడిటివ్స్ ను మిక్స్ చేసి ఎకో ఫ్రెండ్లీ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ను తయారు చేశారు. ఇవి కేవలం 90 నుంచి 120 రోజుల్లో డికంపోజ్ అయిపోతాయి. అండ్ ఈ బ్యాగ్స్ ను వాటర్ లో వేస్తే దాని క్వాలిటీని బట్టి 40 మినిట్స్ టు 1 అవర్ లో డిజాల్వ్ అయిపోతాయి. మొదటగా ఈ బ్యాగ్స్ ను తిరుమల తిరుపతి దేవస్థానంలో లాంచ్ చేశారు. ప్రస్తుతం డిఆర్డిఓ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ను తయారు చేసే టెక్నాలజీని ఎలాంటి అమౌంట్ చార్జ్ చేయకుండా ఇండస్ట్రీస్ కి ఫ్రీగా షేర్ చేస్తుంది. డిఫెన్స్ సెక్టార్ తో పాటు ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీగా ఇండియాను ముందుకు నడిపే దిశగా కృషి చేస్తున్న వీరభద్రం గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.